असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् మిత్రులారా, ఇప్పుడు సనాతన కాహళి వేదిక మీద 19వ ప్రవచనాన్ని మనందరికీ వినిపించబోతున్నటువంటి, మన అందరినీ తరింపజేయబోతున్నటువంటి అద్వైత ప్రవచనకారులు శ్రీ అమృతానందగిరి స్వామి వారిని వారి ప్రవచనాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ వారికి ప్రణమిల్లుతూ వేడుకుంటున్నాను. श्रुतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. सर्वदेवताभ्यो नमः, सर्वमहर्षिभ्यो नमः, सर्वसन्तोभ्यो नमः. అయితే అందరికీ ఓం నమో నారాయణ. ఈ వ్యవస్థాపకులు మన రమణమూర్తి గారికి, మరి రజనీ మాతాజీకి, మరి సభాధ్యక్షులు మల్లికా వల్లభకి, అంబికే చైతన్య స్వామికి, మరి గణేష్కు, ఇక్కడ ఉపస్థితులైన మహాత్ములందరికీ, త్రినాథ్ గారికి, మరి శంకుస్వామి, అందరు సబ్కు ఓం నమో నారాయణాయ. అయితే ముఖ్యంగా ధర్మం తెలుసుకొని వ్యవహరిస్తే ఆనందకే లహరే ఉడితే హై, ఆనందమైనటువంటి తరంగాలు వస్తాయి. తెలుసుకొని చేయాలి, ధర్మం తెలుసుకొని చేయాలి. మరి అలాంటి ధర్మాన్ని ఎన్నుకొని ధర్మరక్షణగా ఉన్నదే మన రమణమూర్తి గారు స్థాపించిన ఈ జై భారత్. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకొని చేయండి, తెలుసుకొని మాట్లాడండి, తెలుసుకొని వ్యవహరించండి, తెలుసుకొని మాట్లాడండి, తెలుసుకొని వ్యవహరించండి. అందరికీ పాఠశాలలో మరి హెడ్ మాస్టరు ఏ విధంగా పిల్లలకు జ్ఞానబోధ చేసి జ్ఞాన మార్గంలో నడిపిస్తాడా హెడ్ మాస్టరు, అట్లాగా ఈ జై భారత మొత్తం ఈ సంస్థని మొత్తం నడిపిస్తున్న మా రమణమూర్తి గారు సాక్షాత్తు నా ఉద్దేశంలో అయితే భగవంతుడే. ధర్మాన్ని రక్షించనీకు వచ్చిన శ్రీకృష్ణ భగవానుడే. ధర్మాన్ని యదా యది ధర్మస్య గ్లారిర్భవతి భారత
అభ్యుత్థానధర్మస్యాస్తథాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మం విచ్చలవిడిగా పెరిగిపోతుందో అప్పుడు నేను ధర్మాన్ని స్థాపించనికే వస్తాను ప్రతియుగమునందును అని భగవద్గీతలో ఉంది. అట్లాగే మరి ధర్మాన్ని తెలుసుకోండి, న్యాయాన్ని తెలుసుకోండి, తెలుసుకొని వ్యవహరిస్తే యోగస్థ వశిష్ఠ మహర్షి మరి అగస్త్య మహర్షి సప్త ఋషులు వాళ్ళ యొక్క అనుభవ వాక్యాలు అద్భుతంగా ఉంటాయి. అయితే అట్లాంటి వాళ్ళ యొక్క మహావాక్యమే యోగస్థ కురు కర్మాణి, అంటే ఏ పనైనా సరే తెలుసుకొని చెయ్యి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యౌ సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి, తెలుసుకొని చెయ్యి. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. వాళ్ళు మెచ్చుకుంటున్నారా, సంఘం మెచ్చుకుంటుందా, మరి తిరస్కరిస్తుందా, అది కాదు. నువ్వు చేసేది అందులో ధర్మం ఉందా లేదా, నీకు మేలు జరగాల, ఇతరులకు మేలు జరగాల, అట్లాంటి పనులు చేసుకుంటూ పో. అంతేగాని మరి మెచ్చుకోవటాలు, పొగడ్తలు, ఇట్లా పొగడ్తలకు పొంగిపోవటము, తర్వాత నిందలకు మరి బానిస కాగటం అలా ఉండకూడదు. తుల్య నిందాస్తు తుర్మోని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్వి ప్రియో నరః. అంటే తుల్య శీతోష సుఖదుఃఖీ సమస్సంగ వివర్జిత. అంటే ఎండాకాలాన్ని ఎండకు వానకు సమానంగా చూడు, ఎండ కష్టాలు సుఖాన్ని సమానంగా చూడు. కష్టాలు సుఖాలు ఇంటికి చుట్టాలు వచ్చిపోయినట్టుగా వచ్చిపోతాయి, కానీ దీంట్లో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది అమర్ హై, చచ్చేది కాదు. సనాతనం అంటే అది చచ్చేది కాదు, మారేది శరీరం. దీంట్లో ఒక పట్టణంలో ఉన్నట్టుగా ఈ శరీరంలో ఉన్నావు, మారేది చచ్చేది నువ్వు కాదు. మరి ఆ చచ్చేది నువ్వు కాదనే సంగతి అది ఎలా ఉపనిషత్తులు బాగా బట్టి పడితే తెలుస్తుంది. మరి ఏ గ్రంథం బట్టి పట్టకుండా శరీరమే పెద్ద గ్రంథం అనుకుంటే అది తమో గుణంలో తీసుకుపోతుంది, ఒకసారి రజోగుణంలో తీసుకుపోతుంది, ఓసారి సత్వగుణంలోకి తీసుకుపోతుంది. కాబట్టి కూపస్థమంటూకంలాగా తయారవుతుంది శరీరమే నేను అనుకుంటే. కానీ శరీరాన్ని నేను నడిపించేవాణ్ణి, ఈ బ్రహ్మాండాన్నంతా నడిపించేవాణ్ణి. ఈ నీలో ఉండేటువంటి శక్తి, నీలో ఉండేటువంటి పవరు, విల్ పవర్ ఎటువంటిదంటే కరెంటు లాంటిది. కరెంటుకు చావుందా? లేదు. మరి ఈ శరీరం ఎటువంటిదంటే బల్బులాగా, ప్యానులాగా, ఫ్రిడ్జ్లాగా. మరి ఈ విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి చైతన్యం నీలోనూ కూడా ఉన్నది. మత్తః పరంతరణ్యాన్యాత్ కించిద్ దస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోక్తం సూత్రేణ మణిగణాయివ. అంటే పూలదండలో దారం మాదిగా ప్రతి ప్రాణి హృదయంలో నేనున్నాను. అది మంచిగా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. తెలుసుకుంటే అప్పుడు జీవితం పెద్దలను అనుసరించాలా, యోగులను అనుసరించాలా, మంచి న్యాయ మార్గంలో నడిచే వాళ్ళని, జ్ఞాన మార్గంలో నడిచే వాళ్ళని అనుసరించాలా. వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు, పెద్దలను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలా వేయకుండా ఉంటేనే వాళ్ళు సంపాదించింది నీకు బోధిస్తారు, నీ జీవితానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు అన్వయిస్తారు. కాబట్టి పెద్దల్ని గౌరవించాలా. మరి ధర్మాన్ని కూడా ధర్మయుక్తంగా జీవితం గడపాలా, తెలుసుకోవాలా. తెలుసుకుంటేనే తెలుస్తుంది. నేనేం తెలుసుకోవాలంటే ఆగే పడతా నహి, నమాజ్ పడతా నహి, సర్దిగు డారేది లేదు, సావుకారు అయ్యేది లేదు. ఏడేసిన కొంగరు ఆనే ఉంటుంది. కూట్ల రాయి తీయలేడు కానీ ఎట్ల రాయి తీయనిగా పోతారట. నీలో ఉన్న సరే తెలుసుకో. तुझको तो जान जरा शक्ति पहचान तेरी आत्मा में स्वयं भगवान है रे. तू चाहे धरती को अंबर से जोड़ दे, तू चाहे नदियों को मुख को भी मोड़ दे. तेरी वाणी में युग का आह्वान है रे. मनुष्य तू बड़ा महान है भूल मत. मनुष्य तू बड़ा महान है भूल मत. అంటే నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు తలుసుకుంటే సముద్రాల యొక్క దారులు కూడా మళ్లించగలవు. నువ్వు తలుసుకుంటే భూమిని ఆకాశాన్ని ఏకం చేయగలవు. నువ్వు తలుసుకుంటే సత్యయుగాన్ని స్థాపించగలవు. నీ నుంచి కాంతి అంటూ ఏంది లేదు.
మరి ఎప్పుడంటే పెద్దలను అనుసరించినప్పుడు, ధర్మయుక్తంగా జీవితం గడిపినప్పుడు. కానీ నేను వీరుణ్ణి, నేను సూర్యుని అని విర్రవీగితే ఆ విర్రవీగితే గంతే ఉంటుంది, ఏ వేసిన గొంగడ అన్నీ ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాలా. యోగస్థ కురుకర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యాసిద్ధ్యో సమోభూత్వ. అంటే నెరవేరిందని పొంగిపోకు, నెరవేరని బాధపెరకు, నా ఫాల్ట్ ఏడబొంది, నా పాత్ర ఏడ సరిగ్గా నేను నటించలేదు, నా సినిమా ఎందుకు పాస్ కాలేదు, నేను ఎందుకు హీరో కాలేదంటే మరి ఏడ జీరో అయినవో కనుక్కో. మరి కనుక్కుంటే తెలుస్తుంది. విచారణ చెయ్యి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియం జ్ఞానం లబ్ధ్వా పరంచాంతి మచిరేనాది గచ్చతి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంచి విషయాలు వినటంలోనే శ్రద్ధ పెట్టాల. శ్రద్ధ పెడితే అక్కడి నుంచి వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియం. ఎప్పుడైతే నీ తన జ్ఞానం ఉంటుందో అప్పుడు నీ అవయవాలు, నీ అదుపులో, నీ కంట్రోల్లో నీ మనసు ఉంటుంది. అయితే ఎప్పుడైతే నీ అవయవాలు, నీ మనసు కంట్రోల్లో ఉంటుందో నీ తాన ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఎప్పుడైతే నీ తాన ఉందో ఏ సమస్యని పరిశీలించినా కానీ టేక్ ఇట్ ఈజ్ ఈజీ, తేలిగా పరిశీలించగలవు అన్నట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియం జ్ఞానం లబ్ధ్వా పరంచాంతి మచిరేనాది గచ్చతి. అయితే ఈ నీ తాన జ్ఞానం ఉన్నప్పుడే నీ మనసే నీకు శిష్యుడు అవుతుంది, సేవ చేస్తుంది. ఏం పని చేయమంటే ఆ పని చేస్తుంది. మరి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? అది వ్యతిరేకంగా పోదామంటే వద్దు, అన్నిటికీ వ్యతిరేకంగా ఉల్టా తయారవుతుంది. జ్ఞానం ఉన్నవానికి మిత్రువు అవుతుంది, జ్ఞానం లేని వానికి శత్రువులా ఉంటుంది. కాబట్టి ఏక్ సాధే సబ్ సాధే, ఒక్కరిని సాధించు సర్వాన్ని సాధించినట్టే. ఆ ఒక్కటేంది? నీ మనసు పైన నువ్వు విజయాన్ని సాధించు. నీ మనసు పైన నువ్వు విజయం సాధించి నువ్వు నడువు, ఒక్కడి నడువు, నీ అంబడి 1000 మంది నడుపుతారు, లక్షల కోట్లు కూడా నడుపుతారు. నువ్వు మంచిగా నడవాలా. నువ్వు మంచిగా నడిస్తే నీ అంబడి అందరు నడుస్తారు. అందులో నీకు సమాజానికి మేలు జరగాల, నీకు మేలు జరగాల, అందరు ప్రతి ప్రాణి హితం కోరేటట్టుగా మేలు జరిగేట్టుగా ఉండాలి. అది అలా ఉండగలిగి అట్లాంటి దారిని ఎన్నుకోవాలి. అలాంటి దారి మన రమణమూర్తి గారు మంచి ప్రత్యక్ష ప్రసాదం అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి మనం అందరూ సహకరించాలి. అట్లాంటి మనిషి మనకు దొరకడం కష్టం. అతను బ్రతికించుకోవాలంటే అతను వ్యతిరేకంగా పోకూడదు. కాబట్టి మంచి విషయాలన్నీ అందరూ కూడా మంచిని అందరూ ప్రేమిస్తారు. మరి ఆ మంచి విషయాలన్నీ ఏ పుస్తకంలో ఉన్నా సరే, ఏ పుస్తకంలో మంచి విషయాలు ఉన్నా సరే ఎంబడే క్యాచ్ చేసేస్తారు. మరి అందులో ఉన్న సారవంతా మనం చెప్తా ఉన్నాడు. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలం ధ్యానార్థ త్రిజేతి గ్రంథమశేషత. మరి పుస్తకాలు చదివితే ఏం ప్రయోజనం? గ్రంథమభ్యస్య మేధావి అవుతాడు. పుస్తకాలు చదివితే ఏమొస్తుందంటే గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర. అంటే జ్ఞానం అంటే ఏంది, విజ్ఞానం అంటే ఏందో తెలుస్తుంది. జ్ఞానం అంటే ఏంది, విజ్ఞానం అని తెలిసిన తర్వాత ఏమవుతుంది? ఫలాల మీద ధ్యానార్థ త్యజేది గ్రంథమశేషత. అంటే ధాన్యంలోన వడ్ల గింజలోన వడ్ల పొట్టును దూరం చేసి బింజం గింజ మాత్రమే తింటాడు. మరి జ్ఞానం తెలిసినవాడు అట్లా. అయితే విజ్ఞానం ఎట్లుంటే అనుభవంతో నడుస్తాడు. జ్ఞానం ఎట్లా ఉంటాడు అంటే జ్ఞానేమో ఇది అవునా కాదని రీసెర్చ్ చేస్తుంటాడు. విజ్ఞానం ఏం చేస్తాడంటే ఆనందిని హాయిగా జీవితం గడుపుతాడు. అట్లాగే మరి తన అనుభవాన్ని అనేది మనకు బోధ చేస్తుండు, తను సంపాదించినంత మనకు బోధ చేస్తుండు. దాంతో విషయం తెలుసుకోవాలా. ఏ అంశం మీద మాట్లాడినా కానీ దాని సమస్యను పరిశీలిస్తుండు, కానీ సమస్య తెచ్చిపెడతలేడు. మరి మనం అందరం కూడా సమస్యను పరిశీలించేటట్టుగా ఉండాలి, కానీ సమస్యని తెచ్చిపెట్టేటట్టుగా ఉండకూడదు. అది సనాతన ధర్మం అంటే అది. నిజం తెలుసుకోండి. తెలుసుకోకుండా ఇక నాకే అధికారం ఉందంటే చెప్పి అడ్రస్లని ఉత్తరంలాగా మాట్లాడితే పిచ్చోనికి ఆయనకు తేడాలేంటో అవుతుంది. కాబట్టి తెలుసుకోవాలి. ప్రతి విషయం కూడా నేను మాట్లాడింది కరెక్టేనా కాదా అని రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకుని గురువుల తాన శిక్షణ పొందితేనే తెలుస్తుంది. నేను ఏ శిక్షణ పొందను, నాకు ఏం అక్కర్లేదు, నేను చెప్తా ఉంటా అంటే అది లెక్కకు రాదు. అందుకని గురువు లేనిది గుట్టెట్ల దొరుకురా, అజుడికైన వాడబ్బకైనా
తాళము చెబులేని తలపెట్ల ఊడురా విశ్వధా విరామ వినురవేమ అంటే గురువు లేనిది గుట్టెట్ల దొరుకు. అజుడికైనా వాడు అబ్బకైనా, బ్రహ్మదేవుడికైనా సరే, బ్రహ్మదేవుని తాతకైనా సరే, మరి తాళం చెవి లేని తలపెట్ల ఊడురా. మరి నీలోనే ఉన్నది, మెకానిజం అంతా నీలోనే ఉంది. 72,000 నాడులు ఈ శరీరంలో పనిచేస్తున్నాయి. ఈ 72,000 నాడుల్లో అతిపెద్ద నాడి ఏంటంటే సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి అంటే వెన్నుపూసల నుంచి చన్నటి ఒక నరం ఉంటుంది. ఆ నరంని సుషుమ్నా నాడి అంటారు. ఆవేశం వచ్చినప్పుడేమో కుడిముక్కులోంచి ఊపిరాడుతుంది. మరి ఆవేశం లేని ప్రశాంతంగా ఉన్నప్పుడేమో ఎడముక్కులో నుంచి ఆడుతుంది. మరి ఆత్మజ్ఞానం సంపాదించేవానికి, ఆత్మజ్ఞానం మీద దృష్టి ఉన్నవాడికి, ఆత్మజ్ఞానం సంపాదించాలనే దృష్టి ఉన్నవాడికి సుషుమ్నా నాడిని ఆడుతుంది. సుషుమ్నా నాడి అంటే ఈ ముక్కులో సగం, ఈ ముక్కులో సగం ఊపిరి ఆడుతాడు. అది ఆత్మజ్ఞానం సంపాదించి తృష్ణ ఉన్న వాళ్ళకి, కోరిక ఉన్న వాళ్ళకు. మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే గుట్టలాగా కష్టాలు వచ్చినా తెప్పలాగా తేల్చేసే ఉపాయం దొరుకుతుంది. వాళ్ళకి ఆ మైండ్కి అటువంటి పవర్ వస్తుంది, మైండ్ పవర్ అట్లుంటుంది. కాబట్టి మరి ఆ గురువుల ద్వారా సేవ చేసే దొరుకుతుంది, కానీ సేవ నై కరదో కుజ్బీ నై వెళ్తా అది. కాబట్టి తెలుసుకోవాలా, తెలుసుకొని ఏ పని చేసినా సరే మంచిగా తెలుసుకొని చేయండి. తెలుసుకొని చేస్తే జీవితం అంతా కూడా సుఖమయంగా మారుతుంది. కాబట్టి మరి అందరూ కూడా అయితే అట్లా ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే, ఏ విషయంలోనా సరే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఈ శరీరమే నేను అనుకుంటారు. ఈ 7 జానాల శరీరమే నేను అనుకుంటారు. కానీ ఈ శరీరాన్ని నడిపించేది ఒక శక్తి ఉన్నది. దాన్ని ఆ శక్తిని ఆత్మ అని అంటారు కొందరు, మరి కుండలిని శక్తి అని అంటారు, యోగ సాధనలో కుండలిని శక్తి అంటారు. మరి ఈ విషయం ఇదే డౌటు యోగ వశిష్ఠంలోన రాముల వారికి వచ్చిందట. రాముల వారికి వస్తే రాముల వారు వశిష్ఠ మహర్షిస్థానికి పోయి అడిగిండట, మానవుడు ఎంతకాలం బ్రతకొచ్చు అని అడిగిండట. మానవుడు ఎంతకాలం బ్రతకొచ్చు అని అడిగిండట. అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నాడట, ఈ విషయంలో నాకు కూడా పూర్తి 100% తెలియదు, నేను ఒక యోగితాన్ని తీసుకెళ్తారా అని చెప్పి అన్నాడట. అని ఒక యోగితాన్ని తీసుకెళ్ళినట. తీసుకెళ్తే ఇక ఆ యోగి ఒక గుట్టకు మంచిగా ఏకాంతంగా ప్రశాంతంగా తపస్సు మీద కూర్చున్నాడు. తపస్సు మీద కూర్చుంటే రాముల వారు వశిష్ఠ మహర్షి అక్కడ కూర్చున్నారు. వీళ్ళు పోవటంతో ఆ యోగి కళ్ళు తెరిచిండు. కళ్ళు తెరిచిన తర్వాత ఇక వశిష్ఠ మహర్షి అన్నాడు, అయ్యా నీ క్వశ్చన్ అడుగు, నీ ప్రశ్న అడుగు అంట చెప్పి రాముల వారు చెప్పిండు. రాముల వారు చెప్తే రాముల వారు అంటున్నాడు, మానవుడు ఎంతకాలం బ్రతకొచ్చు అని అడిగినాడు. మానవుడు ఎంతకాలం బ్రతకొచ్చు అని అడిగిండు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, ఆ యోగి అంటున్నాడు ఏమనంటే, అయ్యా మీరు వచ్చిర్రు, మీరు వస్తే మిమ్మల్ని నేను చూశాను. మిమ్మల్ని నేను చూడటంతో వినికిడి ప్రారంభమైంది. మిమ్మల్ని చూసి మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. మిమ్మల్ని గుర్తుపట్టడంతో చెవులు వినటం ప్రారంభమైంది. చెవులు వినటం ప్రారంభమైంది, కళ్ళు గుర్తుపడటం ప్రారంభమైనప్పటి నుంచి ఊపిరి ఆడటం ప్రారంభమైంది. ఊపిరి ఆడటం ప్రారంభమైనప్పటి నుంచి ఇక కాసేపు అయితే ఇక ఆకలి కూడా ప్రారంభమవుతుంది. అయితే మానవుడు ఎంతకాలం బ్రతకొచ్చంటే ఇంత అంత అని కాదు, నేను చెప్పేది కాదు. ఎంతసేపు నువ్వు శ్వాస బంధించి సాధన చేసి నేర్స్తావో, ఎంతసేపు శ్వాస బంధిస్తావో అంతకాలం బ్రతుకుతావు. అంతకాలం కూడా బ్రతుకోవచ్చు. 4 యుగాలు అయితే ఆయన అంటాడు, ఆ యోగి అంటాడు, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం, కలయుగం. 4 యుగాలైతే 4 యుగాలైతే ఒక మహాయుగం. ఒక మహాయుగం అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు. అట్లాంటి బ్రహ్మదేవుని ఆయుష్ 100 సంవత్సరాలు. అట్లాంటి బ్రహ్మలను ఎందరినో చూసినాను అంటాడు. అట్లాంటి బ్రహ్మలను నేను ఎందరినో చూసినాను అంటాడు. మరి ప్రళయం వచ్చినప్పుడు ఎట్లా రక్షించుకుంటావు అని అడుగుతాడు. రాముల వారు అడుగుతాడు, ప్రళయం వచ్చినప్పుడు ఎట్లా రక్షించుకుంటావు అంటే, ఏం ప్రళయం వస్తుంది? అగ్ని ప్రళయమైనా వస్తుంది,
జల ప్రళయం అని వస్తుంది. అగ్ని చాలా సూర్యుడు కాస్త కిందికి వస్తే అగ్ని ప్రళయం అంతా భస్మం అయిపోతుంది. జల ప్రళయం వారం రోజులు ఇడవకుండా వర్షం అంటే జల ప్రళయం. అగ్ని ప్రళయం వచ్చినప్పుడు అగ్నిలాగా మారిపోతా. నేను ఏదంటే అది అవుతుంది. జల ప్రళయం వచ్చినప్పుడు జలంలాగా మారిపోతా. నేను ఏదంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. మళ్ళీ అది ఎట్లుంటే అట్లా కాలం గడుపుతా అని చెప్పినట. అంటే ఎంతకాలం బ్రతకొచ్చు అంటే నీ ఇష్టం ఉన్నంతకాలం బ్రతకొచ్చు. కాబట్టి నువ్వు ఆ సాధన నేర్స్తే అది వస్తుంది. మరి నీ కోరిక మరి ఎంతోమంది బ్రహ్మలు చూసిన అన్నావు కదా, మరి నీ కోరికలన్నీ తీరినాయి అంటే ఒక బ్రహ్మ వరకు కోరికలన్నీ తీరినాయి, ఇంకాస్త మిగిలి ఉన్నాయి. అది ఇంకో సగం బ్రహ్మ సగం ఆయుష్ వచ్చే వరకులా తీరినాయి. ఇప్పుడు నాకు అసలు కోరికలే లేవు, అన్నీ తీరిపోయినాయి. అంతా నాటకం, ఈ జగమే జగన్నాటకం, అంత స్వప్న ప్రపంచం. యద్భవతి తద్భావం, యదా దృష్టి తదా సృష్టి. నేనే సృష్టించుకుంటున్నా, నేనే ఆనందాన్ని అనుభవిస్తున్నా, నేనే వదిలేస్తున్నా. ఇదంతా నా నాటకమే. ఎంతకాలం చూస్తా ఈ నాటకం అని నేను నాలో లేని మంచిగా లయమై ప్రశాంతంగా ఉంటా. నాలో నేను లయమయ్యి ప్రశాంతంగా ఉంటా. కాబట్టి ఇది ఆత్మతత్వం అంటే ఇది. మరి శరీరమే నువ్వు కాదు. ఇది ఇప్పుడు వెనుకటికి పూర్వం బ్రహ్మత్ర కాండంలో రాసున్నది ఏమనంటే, పూర్వంలో ఋషుల కాడికి వస్తే అతను పోయిన జన్మలో ఎవరింట్లో పుట్టాడు, మరి ఇప్పుడు ఈ కష్టం రావటానికి ఈ పోయిన జన్మలో ఏం పొరపాటు చేసిండు, మరి ఈ కష్టం పోవాలంటే మరి ఏం చేస్తే ఆ కష్టం పోతుంది, అవన్నీ కూడా చెప్పేవాళ్ళట. అట్లాంటి విషయాలు చెప్పేవాళ్ళు. మరి అలాంటి సాధన నువ్వు మంచిగా ఆ గురువుల సన్నిధి ఉంటే రేపు జరగబోయే దివ్య దృష్టి సాధన చేస్తే వస్తుంది. దివ్య దృష్టి తాటక క్రియ అని ఉంటుంది. యోగ సాధనలో తాటక క్రియ అని ఉంటుంది. ఆ తాటక క్రియ ఒక 4 రోజులు సాధన చేస్తే దాని అభ్యాసం పెడితే ఇక్కడ 3వ కన్ను తెరుచుకుంటుంది. శంకరునికి ఏ విధంగా 3వ కన్ను ఉంటుందో అది తెలుసుకుంటుంది. సాధన చేస్తే తెలుసుకుంటుంది అది. మరి గురువు దగ్గర ఉంటే అట్లాంటి గుట్టు ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా పెద్దలను గౌరవించాలా. పెద్దలను గౌరవిస్తేనే గుట్టు తెలుస్తుంది. కాబట్టి ద్వేషం వద్దు అనేది చెప్పండి. ఎవరిని కూడా ద్వేషించకండి. దేశ్ పూరా అప్నా ఘర్ సమझो, దేశ్ కే లోగ్ పూరా అప్నా ఘర్ కే లోగ్ సమझो. దేశమంతా ఇల్లు అనుకో, దేశంలో ఉన్న వాళ్ళంతా అప్నే ఘర్ కే లోగ్ సమझो, మన ఇంటి కుటుంబం అనుకో. కాబట్టి అందరం కూడా మంచిగా ఉండండి, మంచి చెప్పండి, మంచిని నేర్వండి, అందరిలో ఉన్న మంచిని చూడండి. అదే మానవత్వం అంటే. మనుషులు అన్నట్టు మానవత్వం అనేది ఉండాలి కదా. దయా కనికరం అనేది ఉండాలి. భక్తులు ఎట్లుండాలి అంటే ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా సరే సమాధానం చెప్పాలా, విసిగించుకోకూడదు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే జనుకోకూడదు. జనకకుండా ప్రశ్నకు జవాబు చెప్పాలా. ప్రశ్న నీకు తెలియకపోతే దాన్ని ఎంక్వైరీ చేసి కనుక్కోవాలా, ఆ ప్రశ్నకు జవాబు కనుక్కోవాలా. నీ మనసు ఒకప్పుడు ప్రశ్నించవచ్చు. ఏంటంటే ఇదంతా అట్లెట్లా అవుతుంది, అట్లెట్లా కాదు, ఇట్లే అవుతుంది, నీ మనసే ప్రశ్నించవచ్చు. కాబట్టి నీ మనసు ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అప్పుడే అతనితో ప్రశాంతత ఉంటుంది. యుద్ధం లోపల జరుగుతుంది, బయట జరుగుతుంది. మరి ఇంట్లో గెలిచి రచన గెలవాల. నీ లోపల ఉన్న ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పగలిగితే బయట చెప్పగలవు. కాబట్టి నిన్ను నువ్వు ఇంక్వైరీ చెయ్యి, పరిశోధించు. సోంచో సబ్ కుచ్ హై తుమారే పాస్, సోంచో సబ్ కుచ్ హై తుమారే పాస్, అప్ని సోంచో సబ్ కుచ్ హై తుమారే పాస్. నీలోనే సర్వస్వం ఉండదు. అయితే अपने जीवन को कमजोर रहने से अपना जीवन को इस कुदरती ने छीन लेगा. सोचो सब कुछ है तुम्हारे पास, सोचो सब कुछ है तुम्हारे पास, कमजोर रहने से अपना जीवन को इस कुदरती ने छीन लेगा. అంటే
ఆలోచించు, సర్వం నీలోనే ఉన్నది. నువ్వు పిరికితనంతో ఉన్నావనుకో, అమాయకతంతో అజ్ఞానంతో నువ్వు ఉన్నావనుకో, తమో గుణం ఆవరిస్తుంది. ఆ తమో గుణం ఆవరించిందంటే ఏం చేస్తుంది? అప్నా జీవన్కు ఇస్ కుజరతీనే చీలేగా, అంటే నీ జీవితాన్నే లాక్కుంటారు. అజ్ఞానంతో ఉంటే నీ జీవితాన్నే లాక్కుంటారు. కాబట్టి ఆలోచించి తెలివితోటి నడువు. తెలివిలేని జీవితము పశుతుల్యము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల. ఇప్పుడు ఆ ప్రతి మనిషికి ఆకలి ఏ విధంగా అవుతుందో, ధూపం ఏ విధంగా అవుతుందో తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా ఉదయిస్తుంది కొందరికి. ఆ ఉదయించినటువంటి దాన్ని డౌట్లు తీర్చండి. ప్రతి ఒక్కరికి ఆ డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు తీర్చుకోండి. పిరికితనం వదిలేసి పిడుగలని కురిపించరా, చెడు ఉంటే చెప్పు కింద నలిసి పెట్టరా, ఏమీ తెలియకపోతే ఏమి పుట్టకరా. కాబట్టి తెలుసుకో, సోపుకు చాపిగా పాస్. ఆలోచిస్తే అర్థం దొరుకుతుంది. ఏం ఆలోచించకపోతే ఏడేసి గొంగడు అన్నీ ఉంటుంది. కాబట్టి మంచి విషయాలు కనుక్కోండి. ఇప్పుడు అట్లాంటి గ్రంథాలలో ఇప్పుడు ప్రతి భాషలో ఉన్నాయి, ప్రతి గ్రంథాలలో కూడా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. హిందీలో కానీ తెలుగులో కానీ ప్రతి భాషలో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని చదివి మంచి తత్వాన్ని, మంచిని బోధించండి, చెడును వదిలేయండి. అదే శాస్త్రాల సారమంతా అదే. బూరి ఆదత్ చుడాలే హోగయ భజన్, मन की तार बजा ले हो गया भजन. బూరి ఆదత్ చుడాలే భజన్ అంటే చెడ్డ లక్షణాలన్నీ వదులుకో. అదే భజనలో ఉన్న పాటల యొక్క సారాంశం అంతా అదే. బూరి ఆదత్ చుడాలే హో గయ భజన్, మన్ కీ తార్ బజాలే హో గయ భజన్. మన అంటే నీ మనసు. ఆ మనసు ఎటువంటిదంటే అది కోతి లాంటిదని ఇంకా ఎంతోమంది దానికి ఏదో ఉపమానం చెప్తారు. అయితే ఆ మనసుని ఊరికే ఉంచకు. దాన్ని ఏం చేయాలి? మన్కి తార్ బజాలేవు అంటే వీణ మీద ఇట్లా వాయిస్తుంటావో నీ మనసుకు ఏదన్నా ఒకటి మంత్రం చెప్పు. ఏదన్నా ఒకటి చెప్పు, లేకపోతే 1 2 అను. దానికి ఏది చెప్పకపోతే అది ఏది చెప్పకపోతే ఏం చేస్తుంది అంటే ఆట ఆడిస్తుంది. అది ఉండదు. ఒక్కోసారి ఇక చింతగింజలాగా ఉంటుంది, పులిలాగా అవుతుంది. ఒక్కోసారి పులిలాగా ఉండి కూడా చింతగింజలాగా అవుతుంది. కాబట్టి దాని గుట్టు తెలవాలా, దాన్ని ఆడించుకోవాలా. చిన్నపిల్లగాన్ని ఏ విధంగా మనం చెప్పినట్టుగా ఆడించుకొని ఏ వస్తువు కావాలంటే అది ఆ వస్తువు ఆ అబ్బాయితోటి తెప్పించుకుంటామో అదే ప్రకారంగా నీ మనసును కూడా నువ్వు వశం చేసుకొని ఆ పిల్లగాన్ని ఏ విధంగా వశం చేసుకొని ఏదంటే అది ఎట్లా తెప్పించుకుంటున్నావో అదే ప్రకారంగా నీ మనసును నువ్వు వశం చేసుకో. నీ అదుపులో ఉండాల. దాని అదుపులోకి పోతే శరీరం దక్కదు. అది సహజం, ప్రకృతిలో ఉండే సహజ లక్షణం అట్లా జరుగుతుంది. అది తన దాని ఆధీనంలో చేసుకుంటుంది. కానీ దాన్ని నీవు స్వాధీనం చేసుకోవాలా. కాబట్టి ఆ తత్వాన్ని గుట్టు అంతా కూడా మంచి సద్గ్రంథ పరిశోధన చేస్తే కానీ, మరి సత్యం మీద జీవితం గడిపితే కానీ, మరి ఆత్మజ్ఞానం సంపాదించాలని జిజ్ఞాస ఉంటే కానీ అలాంటి వాళ్ళ యొక్క స్నేహితం చేస్తే కానీ గురువులు ఇప్పుడు సప్త ఋషులు అంటే వాళ్ళ అనుభవాలు రాసి పెట్టినారు. వశిష్ఠ మహర్షి కానీ, అగస్త్య మహర్షి కానీ, మరి అట్లా వాళ్ళ యొక్క గ్రంథాలు చదువు, సప్త ఋషుల యొక్క జీవిత చరిత్రలు చదువు, తెలుస్తాయి నీకు ఎటువంటి అద్భుతాలు ఉంటాయో తెలుస్తాయి. కాబట్టి మంచితనాన్ని ఎప్పటికైనా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మంచితనాన్ని వదలకు. అహం భావో దయా భావో బోధస్య పరమాం వదిహి అంటే అహంకారం అనేది పోయి దయా కనికరం అనేది రావాల. అహం భావో దయా భావో బోధస్య పరమాం వదిహి. కాబట్టి అహంకారం అనేది రానియకూడదు. అహంకారమే పతనానికి కారణం. కాబట్టి ఏమి తెలియకయుండవలెనన్నా కలయుగమందున వెర్రితనమున నీవు తిరుగన్నా,
తెలిసినాదని పొంగబోకన్నా, తెలుగులో తెలివి తెలిసి మాయను నెట్టవలెనన్నా, ఏమి తెలియక ఉండవలెనన్నా, కలయుగమందున వెర్రితనమున నీవు తిరుగన్నా, తెలిసినాదని పొంగబోకన్నా, తెలుగులో తెలివి తెలిసి మాయను నెట్టవలెనన్నా. నాకు తెలిసిందని అహంకారం రానియకుండా అమాయకంగా ఉండి అని తెలుసుకో, సర్వాన్ని తెలుసుకో, అడిగిన వాళ్ళకే చెప్పు, మా సత్యాన్ని వేసిన చేసే వాళ్ళకు చెప్పు, మేలు చేసే వాళ్ళకు చెప్పు, నష్టం చేసే వాళ్ళకు చెప్పు. ఎందుకు చెప్పొద్దని చెప్పు అంటే అది కొంచెం చింతగింజంతా నిప్పు తీసుకుపోయి పత్తి మీద వేస్తే ఆ పత్తి అంతా లారీ పత్తి కూడా భస్మం అవుతుంది. మరి అదే మంచివానికి ఇస్తే కాపాడుతాడు. ధర్మాన్ని కాపాడే వాళ్ళకు రహస్యాలన్నీ చెప్పాలి. ధర్మానికి ఎవరైతే ధర్మయుక్తంగా ఎవరైతే జీవితం గడుపుతున్నారో, ఎవరైతే మార్గదర్శకంగా ఉన్నారో వాళ్ళకు రహస్యాలన్నీ చెప్పాలి. చెప్పి ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే మనని ధర్మం రక్షిస్తుంది. నిర్వికారమైనటువంటి నిరాకారమైనటువంటి పరబ్రహ్మంలో నుంచే అహంకారం పుట్టింది. అహంకారం నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయు పుట్టింది. వాయు తర్వాత అగ్ని పుట్టింది. అగ్ని తర్వాత జలం పుట్టింది. అగ్నిలో నుంచి జలం పుట్టింది. జలంలో నుంచి పృథువు పుట్టింది. పృథువులో నుంచి ఓషధులు పుట్టినాయి. ఓషధులు అంటే చెట్లు పుట్టినాయి. ఆ చెట్ల యొక్క సారాంశమే మనుషులు, ఈ భూమి మీద ఉన్న చరాచర ప్రాణికోట్లు అంటారు కూడా. అయితే దానికి ఆ నిరాకారమైనటువంటి దానికి ఆత్మ అని పేరు. దాన్నే పరబ్రహ్మం అని అంటారు. దాన్ని విశ్వశక్తి అని కొందరు అంటారు. అయితే ఆ విశ్వశక్తి ఈ శరీరాన్ని బ్రహ్మాండాన్ని ధరించి ఉన్నది. అయితే దాన్ని తెలుసుకుంటే స్వతంత్రుడు అవుతాడు. ఆ ఆత్మను తెలుసుకుంటే స్వతంత్రుడు అవుతాడు. సర్వశక్తి సంపన్నుడు అవుతాడు. మరి ఇంకొందరు ఏమంటారంటే ఉపనిషత్తులను రాసి ఉంటుంది, భూమి కంటే సూక్ష్మమైంది జలము, జలం కంటే సూక్ష్మమైంది అగ్ని, అగ్ని కంటే సూక్ష్మమైంది వాయు, వాయు కంటే సూక్ష్మమైంది వాయు కంటే సూక్ష్మమైంది ఆకాశం, ఆకాశానికంటే సూక్ష్మమైంది ఆత్మ. ఈ ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది. దాన్నే ఆ సర్వవ్యాపకం ఆత్మనే చచ్చేది కాదని అంటారు. చచ్చేది కాదు. అయితే పిపిలకాది బ్రహ్మ పర్యంతం ఉన్నది అది. అయితే మరి ఈ శరీరానికే పేరు కానీ ఆత్మ అనే పదము సంస్కృత పదం, తెలుగు పదం కాదు. ఆత్మ అనే పదం సంస్కృత పదం. తెలుగులో అర్థం తీస్తే ఏమో తెలుగులో దాన్ని తెలుగులో అనువాదిస్తే ఏమొస్తుందంటే నేను అని వస్తుంది. ఆత్మ అనే పదం సంస్కృత పదం. తెలుగులో అర్థం తీస్తే ఏమొస్తుంది? నేను అనేది వస్తుంది. ఈ నేను అనేది చచ్చేది కాదు. చీమలో ఉంది, దోమలో ఉంది, ఎలుకలో ఉంది, ఏనుగులో ఉంది, ప్రతి ప్రాణిలో ఉన్నది. ఈ నేను అనేది చచ్చేది కాదు. ఈ నేను అనేది బట్టలు ధరించినట్టుగా శరీరాలను ధరిస్తుంది. అందరిలో ఉన్నది. ఇది సర్వంతర్యామి, సర్వవ్యాపి ఉన్నది. అందుకని నేను రిషికేశ్కి కొత్తలో ఆ భాగీరథి గంగా ఒడ్డున కూర్చొని ధ్యానం చేసుకుంటే ఓ స్వామీజీ పిలిచిండు, శైల చేసిండు, ఇట్లా చెయ్యి ఇట్లా పిలిచి ఇట్లా అన్నాడు. అంటే నేను దగ్గరకు పోయిన తర్వాత ఆ స్వామీజీ క్వశ్చన్ ఏంటంటే, ఏ శరీర్ కహా కా హై అని అడిగిండు. ఏ శరీర్ కహా కా అని అడిగిండు. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగిండు. కహా కా హై అన్నాడు. అంటే దక్షిణ से आया महाराज అన్న. दक्षिण से आया महाराज అన్న. दक्षिण से आया है, दक्षिण में कहाँ रहते हो అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ में रहते हो महाराज అన్న. దక్షిణ నుంచి దక్షిణంలో ఏ దేశం నుంచి వచ్చినావు అంటే ఆంధ్రప్రదేశ్ అన్న. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండి ఇప్పుడు తెలంగాణ. అయితే
दक्षिण आंध्र प्रदेश में किधर रहते हो అంటే హైదరాబాద్ में रहते हो హైదరాబాద్ से आया है अच्छा ठीक है ధ్యాన్ కరో అని అన్నాడు. ఇక ఆయన ధ్యానంలో కూర్చుని నేను ధ్యానంలో కూర్చున్నాను. అంటే తెలిసిన వాళ్ళు ఆ తెలిసిన వాళ్ళు ఆ ఆనంద ఆత్మ చావులేదని ఎంక్వైరీ చేసిన వాళ్ళు, మరి ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకున్న వాళ్ళు అక్కడ ఉత్తరప్రదేశ్లో అంటుంటారు, ఆత్మ అమరు హై అంటారు. ఆత్మ చచ్చేది కాదు. దాని స్వరూపం తెలుసుకున్నవాడు కూడా ఆత్మని తెలుసుకోవాలని ఎంక్వైరీ చేసినవాడు కూడా చావులేని వాడు అవుతాడు. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరానికి ఉండే జ్ఞానేంద్రియాలు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు, అంతరింద్రియాలు నేను కాదని ఇది నేను కాదు అంటే ఒకటి మిగులుతుంది, శుద్ధ చైతన్యం మిగులుతుంది. అది నువ్వు, అది ఆనంద స్వరూపము. తర్వాత దానికి నామం లేదు, రూపం లేదు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, పక్షి కాదు, జంతువు కాదు, మృగం కాదు, ఏది కాదు. అది నిరాకారం. నీ నిజస్వరూపం నిరాకారమే. నువ్వు ఎట్టెట్లా అనుకుంటే అట్లా కళలు తయారవుతున్నావు. ఆ కళలు నువ్వే సృష్టించుకున్నావు, నువ్వే అనుభవిస్తున్నావు, నువ్వే వదిలిస్తున్నావు. నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నీవే మహాదేవువు. కాబట్టి తాను తెలుసుకోవాలా. కాబట్టి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అది ద్వేషం వద్దు అని చెప్పండి, సమానత్వం గురించి చెప్పండి, అందరం మంచిగా ఉండాలని చెప్పండి, మానవత్వం యొక్క విలువని తెలుసుకోండి, ఆ విలువలను కాపాడండి. అది మన రమణమూర్తి గారు చెప్పేది. కాబట్టి ఆ రమణమూర్తి గారికి మనందరం సహకరిద్దాం. మరి అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం. సమతా మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.